హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ శంకర్. ఈరోజు మనం మనాలి ట్రిప్లో డే 2లో భాగంగా అటల్ టన్నల్ దాటిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి వ్యూస్ చూస్తుంటే సూపర్గా ఉన్నాయి కదా. అటల్ టన్నల్ 9 కిలోమీటర్ల సొరంగ మార్గం, 9 కిలోమీటర్ల మేర టన్నల్ లాగా తవ్వేసి ఈ అటల్ టన్నల్ నిర్మించారు. ఈ అటల్ టన్నల్ 2010లో స్టార్ట్ అయితే 2020 అంటే 10 ఇయర్స్కి పూర్తయింది. ఇక్కడ మీరు చూస్తున్నది చంద్ర రివర్. ఈ చంద్ర రివర్ ఒడ్డున స్నో అయితే సూపర్గా పేరుకొని పోయి ఆ వ్యూ పాయింట్ అయితే చూడటానికి మటుకి చాలా బాగా ఉంది. నాకైతే ఏదో వింత లోకంలో అడుగుపెట్టినట్లు అనిపించింది. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ శంకర్. మనమైతే అటల్ టన్నల్ దాటేసి మీరైతే చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఆక్సిజన్ లెవెల్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను. చూడండి, మన సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్పండి. జర్నీ విత్ శంకర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు భయ్యా మీరు? తెలంగాణ వరంగల్ బిడ్డలు. ఓకే, ఇక్కడికి వచ్చిన ప్రతి టూరిస్టులు ఆ మంచు చూసేసరికి వాళ్ళలో ఉన్న చిన్న పిల్లవాడి మనస్తత్వం నిద్రలేచి ఎలా ఆడుకుంటున్నారో చూడండి. విన్యాసం చేస్తుంటే మన ఫ్రెండ్స్ ఐస్ కోసం కొట్టుకుంటున్నారు. ఎవరు ఎక్కువ ఎంత తీసుకెళ్తారో చూద్దాము. వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారంట. ఏం పేరు? గణపత్, హర్షిత్, సుమన్. ఎట్లా ఉంది మనాలి? ఎట్లా ఉంది? అది అంటావా? పెయిన్స్ బాగా ఎక్కువగా ఉన్నాయా? ఈ చలికి ఇంకా ఎక్కువగా ఉంటాయి పెయిన్స్ కదా. ఓకే, ఏం పేరు తమ్ముడు? సుమన్. ఓకే, మామూలు చేతులు చావు పట్టుకుపోతే హాయ్.
మేమైతే ఇప్పుడు అటల్ టన్నల్ వ్యూ పాయింట్ దగ్గర నుంచి సిస్సుకి అయితే బయలుదేరామండి. దారి పొడవునా మంచుతో కప్పబడిన కొండలను చూస్తూ ఉంటే మనసంతో ఉల్లాసంగా ఉంది. మంచుతో గెడ్డగట్టిన జలపాతాలు కూడా మాకు కనువిందు చేశాయి. స్పితి వ్యాలీ, లాహౌల్ వ్యాలీ. ఓకే, లాహౌల్ వ్యాలీ చూడండి ఎంత అందంగా ఉందో. उसको रास्ता है ना भैया? ये लोगों का रास्ता, लोगों का रास्ता। हाँ, ओके ओके। खेत का रास्ता। खेत मतलब जहाँ पे सब्जी उगाता, सब्जी, हाँ, चावल, ओके ओके। పొలాల కంట खेत అంటే పొలాలు. ये नीचे घर है, घर। हाँ ओके, ये घर है, ये घर है। पैक हो गया है बर्फ से। ये अभी दूसरा घर में चला गया है, घर छोड़ के। ओके ओके। जब बर्फ चला जाएगा तब वापिस आएगा। ये క్యాబిన్ వాళ్ళకి తెలుసులే. బ్లాక్ ఐస్ ఇది కాదు మాస్టర్. స్నోఫాల్ కురిసేటప్పుడు ఇది బ్లాక్ ఐస్ కాదు. కారు ఎందుకు జారిద్ది? స్నోఫాల్ కురిచేటప్పుడు అక్కడ ఉంది చూడు, పైకి ఎక్కకుండా వీళ్ళు కింద పెట్టుకున్నారు. ఇవి మిస్ అవుతుంది. ఫ్రోజన్ వాటర్. చూడండి, ఇస్కో ఫ్రోజన్ వాటర్ ఫాల్. సూపర్గా ఉన్నాయి కదా ఇవి. इधर लगाएगा। ఇందాక మనం అక్కడ ఆపినా కానీ జారటం ఏం లేదు, ఇక్కడైతే జారతాం కిందకి. एक साइड लगाना पड़ेगा, चलान हो जाता है इधर। ఇప్పుడైతే మనం సిస్సు స్నో పాయింట్కి అయితే వచ్చేసాము. ఇదే సిస్సు స్నో పాయింట్. ఇక్కడ నుంచి వ్యూస్ అయితే మొత్తం అద్భుతంగా ఉన్నాయి. స్నో కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది. అటల్ టన్నల్ దగ్గర మాత్రం చలి మటుకి ఎరగదీసింది, కానీ ఇక్కడ కొంచెం బెటర్గా అయితే ఉంది. అంత చలి అనిపించలేదు. అటల్ టన్నల్ తోటి పోలిస్తే ఇక్కడైతే చలి కొంచెం పర్వాలేదు అని అనిపించింది. మాకైతే సుస్సు విలేజ్లోకి మాకు ఎంట్రీ అయితే మేము కాలేకపోయాము. ఎందుకంటే సుస్సు విలేజ్లో ఏదో జాతర జరుగుతూ ఉందంట అండి. అందువల్ల మనం సుస్సు విలేజ్లోకి ఎంటర్ కాలేదు. ఇక్కడి నుంచి మనల్ని ఈ ట్రిప్ అయితే ఎండ్ చేసుకొని తీసుకెళ్తారంట. సూపర్గా ఉంది కదా, మంచుతోటి అసలు ఈ ల్యాండ్స్కేప్స్ కానీ సూపర్గా ఉంటే సూపర్గా ఉన్నాయి. ఇలా డాక్టర్ బొమ్మలు వచ్చి గురు సైడ్ ఇక్కడ నుంచి అయితే
మనమైతే రిటర్న్లో అటల్ టన్నల్ నార్త్ పోర్టల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే చంద్రా నది మీద ఉన్న బ్రిడ్జి. చంద్రా నది ఇక్కడ నుంచి చాలా చాలా బాగుంది. ఇటు పక్క యాక్టివిటీస్ అయితే ఉన్నాయండి. యాక్టివిటీస్ దగ్గరికి జనాలు అయితే చాలామంది వెళ్ళారు. మేము కూడా కాసేపు నార్త్ పోర్టల్ దగ్గర ఉన్న అటల్ టన్నల్లో కాసేపు ఉండి వ్యూ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఈ అటల్ టన్నల్ నిర్మించక ముందులో మనం లదాఖ్ వెళ్ళాలంటే రోతాంగ్ పాస్ మీదుగా వెళ్ళాల్సి వచ్చేది. వింటర్ సీజన్లో రోతాంగ్ పాస్లో అయితే 25 ఫీట్స్ మేరకు మంచు పేరుకొని పోతుందంట. అలాంటి టైంలో అక్కడ వెళ్ళాలి అని అంటే యాక్సెస్ అయితే ఉండదు. ఈ అటల్ టన్నల్ కట్టాక మనకి 47 కిలోమీటర్ల దూరం అయితే తగ్గిపోయింది. మంచు పడినా కానీ ఇక్కడి నుంచి అయితే మన సైనికులకి వీళ్ళందరికీ జర్నీ చేయడానికి వీలుగా ఉంటుంది. 2019 డిసెంబర్ 25వ తారీఖున మన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి పుట్టినరోజు రోజు ఈ సొరంగ మార్గాన్ని అటల్ టన్నల్ అనే పేరుతోటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ సొరంగాన్ని ఆవిష్కరించారు. మాకైతే అటల్ టన్నల్ దాటగానే ఇక్కడ వచ్చేసి స్నోఫాల్ స్టార్ట్ అయింది. మేమైతే పిచ్చిగా ఎంజాయ్ చేసామండి. లైఫ్లో ఫస్ట్ టైం స్నోఫాల్ని అయితే నేను ఎంజాయ్ చేస్తున్నాను. చాలా 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 నాకు ఆనందంగా అనిపించింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ తోటి మళ్ళీ కలుస్తూ ఉంటాను. స్నోఫాల్ లైవ్ స్నో. లైవ్ స్నోఫాల్ని అయితే మనం ఎంజాయ్ చేస్తున్నాం.